In Chittoor district's Palamnere, the 16th National Voters' Day was celebrated with great enthusiasm under the leadership of local RDO. Students from the degree college marched in a rally to Ambedkar Circle, where they formed a human chain and took a pledge alongside officials. RDO Bhavani, MRO in Bandhan, MPDO Bhaskar and Municipal Commissioner Ramana Reddy addressed the gathering, stressing the importance of voter awareness and youth participation in democracy. They recalled that the Election Commission of India was established on January 25, 1950, and since 2011, the day has been observed annually. The officials urged all citizens turning 18 to register as voters, highlighting the responsibility of strengthening democratic values. భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించే ఏకైక దేశం మన భారతదేశం. 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది. 2011న జనవరి 25న మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25న జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ గారి మన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. 2011 సంవత్సరం నుండి జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ భాగంలోనే పొలంనేరులో జరుగుతున్న ఈ ఓటర్ల దినోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఉద్దేశం ఏమంటే భారతదేశంలో చాలా మంది ఓటు హక్కును వినియోగించడంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎంచుకొని ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రతినిధి మనకి గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు ఓటర్ల చేతిలో ఉంది. మనం మంచి నాయకునికి ఓటేసి ఎన్నుకుంటే మన గ్రామంతో పాటు భారతదేశం మొత్తం భవిష్యత్తు నిర్ణయించే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్ అనేకంగా ఉంటారు. ఎవరు గెలవరా ఉద్దేశంలో ఉంటారు. ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, తెలుసుకొని ఓటర్లో పాల్గొనాలి. దేశ భవిష్యత్తు ఓటపైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా 18 సంవత్సరాల నుండి కాబట్టి ఓటరుగా ఎన్రోల్ అవుతుంది. ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటు కోరుతున్నారు.